మనసుని ఆకర్షించి అన్నిటి నుంచి కూడా వైముఖ్యం పొంది అది విందాం, అది ఏమిటో చాలా బాగుంది అనిపించేటట్టుగా ప్రతి శ్లోకానికి అదే గుంభనం. మీరు ఇది వచ్చేసింది అనుకోండి, నిజంగా మీరు ఇంట్లో కూర్చుని ఈ 9 శ్లోకాలు ఒకసారి పైకి చక్కగా చదువుతున్నారు అనుకోండి. ఏదో స్మీరచారు ముఖ మండలం విమల గండలం విమణి మండలం హారదామ పరిశోభమాన కుచ భార భీరుతను మధ్యమాం వీర గర్వహర నూపురాం వివిధ కారణేశవర పీఠికాం మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం. అలా 9 శ్లోకాలు చదివితే ఏడుస్తున్న పిల్లాడు కూడా ఏడుపు ఆపేసి వింటాడు. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ. మనసి భావయామి పరదేవతాం. మీరొక్కళ్ళు కాదు, భావన చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ప్రాణాయామం చేత మనసుని పట్టుకోవాలి. కానీ శబ్దము చేత మీ మనసు లొంగిపోయేటట్టు, శబ్దము చేత వింటున్నవాడు కూడా లొంగిపోయి బా ఎంత బాగుందోనే అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆగిపోయి ఎంత బాగుందో, నాకు ఒక్క మాట చెప్పండి, ఇది మనం కూడా ఇలా 9 శ్లోకాలు పుస్తకం లేకుండా చదవాలరా అని అనిపించట్లా మీకు? పుస్తకం లేకుండా ఈ 9 శ్లోకాలు అలా చెప్పేయాలి అని అనిపించట్లా? అది చాలా కష్టం అండి మనసుని నిగ్రహించడం అంటాం. అసలు దానికి మొదలు చెయ్యాలండి అని ఉత్సాహం శంకరులు కల్పిస్తున్నారు. అది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ. 2వ శ్లోకంలో ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లి నిల్చోబెడుతున్నారు. ఇప్పుడు అంటున్నారు గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని అన్నారు. అమ్మవారి యొక్క ముఖము నోరు ఈ రెండిటికి వేరు వేరు మాటలు లేవు సంస్కృతంలో. వ్యాసుల వారు లలితా సహస్రంలో చెప్పిన నామాన్నే అద్భుతంగా మార్చారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, ఇది వ్యాసుల వారి లలిత సహస్రంలో. శంకరాచార్యుల వారి చేతిలోకి వస్తే నవరత్నమాలికలో కర్పూర గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని అని. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో కూడా ఈ నామాలు మాత్రం 1కి 2 మాటలు చెప్పబడ్డాయి. ఒక్కసారి చెప్పి విడిచిపెట్టలా వ్యాసుల వారు కూడా. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని ఒకసారి అన్నారు. తాంబూల పూరిత ముఖి అని ఇంకోసారి అన్నారు. ఎందుకో తెలుసా? అమ్మవారు తాంబూల చర్పణం చేస్తున్నట్టుగా ఎవరైనా దర్శనం చేస్తే వారు పొందేటటువంటి అనుగ్రహం ఏమిటో చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దాని ఫలితం చెప్పకుండా వదిలేశారు. అంటే ఇక దాని ఫలితాన్ని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు లోకంలో. తాంబూల చర్మణంలో ఒక విశేషం ఉంది. ఇప్పుడు నేను ఏదో ఓ మధుర పదార్థం తింటున్నాను అన్నాను అనుకోండి, పెదవులు, దంతములు, నాలుక, నోటి లోపలి భాగము అంతా కూడా అందులో ఉపకారం చేసేవే అయినా మీకు అందులో కొన్ని ఆ పదార్థాన్ని తిన్నాయి అని చెప్పడానికి ఆధారములేం ఉండవు. నేను లడ్డూ తిన్నానండి, మూతి ఉత్తరీయంతో తుడిచేసుకుని సభలోకి వచ్చానండి, మీకేం తెలుస్తుందా నేను లడ్డూ తిన్నానని? పోనీ మీరు తినొచ్చారు, నాకు తెలుస్తుందా? తెలియదు. నేను ఒక తాంబూలం నవిలి సభలోకి వచ్చా, మీరు వెంటనే ఏమంటారు? ఇవాళ తాంబూలం వేసుకుని ప్రవచనం చేస్తున్నారు ఏమిటి అనుకుంటారా? అనుకోరా? తాంబూలం వేసుకున్నాడు అని ఏవేవి చెప్పేస్తాయంటే పెదవులు చెప్పేస్తాయి, ఎర్రబడిపోతాయి. నాలుక చెప్పేస్తుంది, ఎర్రబడిపోతుంది. ఈ చిగుర్లు కూడా ఎర్రగా అయిపోతాయి. నోటి లోపలి భాగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఇలా ఏది చేసింది అంటే శంకరాచార్యులు వారు అంటున్నారు నాగవల్లి రసవాసిని అన్నారు. నాగవల్లి అన్నారు. నాగవల్లి అని ఎందుకు అనాలి అంటే శంకర భగవత్పాదులు వాడే మాటల వెనకాతల ఒక గొప్ప విశేషం. పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది తాంబూలం, దానికి నాగవల్లి వాడతారు. నాగవల్లి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని తీసుకెళ్లి ఓ స్తంభానికి కడతారు, ఓ కొయ్య స్తంభానికి. ఆ కొయ్య స్తంభానికి కట్టేస్తే అనుకోకుండా అకస్మాత్తుగా ఎండిపోయిన కొయ్య స్తంభానికి ఒక తీగ పుట్టింది. అది భగవత్ సంకల్పం. అలా పుట్టిన తీగ స్వయంభూ, దాన్ని ఎవరూ పుట్టించలేదు, అదే పుట్టింది.
యజ్ఞోపవీతం లాగా, యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్, ప్రజాపతి దాన్ని సహజంగా వేసుకున్నాడు అన్నట్టుగానే ఆ ఇంద్రుడు యొక్క ఐరావతం ఏ కంబమునకు కట్టబడుతుందో దానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి, నాగము అంటే ఏనుగు అని గుర్తు. ఏనుగు కట్టబడిన కంబమునకు పుట్టిన తీగ కాబట్టి నాగవల్లి. నాగవల్లి రస అంటే తమలపాకులను నమిలినప్పుడు వచ్చినటువంటి రసం. అది ఏం చేస్తుందంటే నోరంతా ఎర్రగా అయిపోయేటట్టు చేస్తుంది. అందులో అమ్మవారి మామూలు వేసుకోదు, అది అపారమైనటువంటి సుగంధాన్ని ఇస్తుంది. తమలపాకు మీద ఒక ఆయన ఒక పెద్ద రీసెర్చ్ చేస్తే 2010 సంవత్సరంలో హిందూ పేపర్లో దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. తాంబూలానికి తమలపాకు ఒక్కదానికి ఓ శక్తి ఉంది. అందుకే ఆయుర్వేదంలో ఇప్పటికీ ఏం చేస్తారంటే వెంటనే ఔషధం వంట పట్టేయాలనుకోండి, ఉత్తరక్షణంలో ఔషధం వంట పట్టాలంటే తమలపాకుతో కలిపి వేసుకోండి అంటారు. తమలపాకులో చుట్టి నవిలి మింగేస్తారు. తమలపాకు ఏం చేస్తుందంటే కడుపులోకి వెళ్ళి జీర్ణమై రక్తంలోకి వెళ్ళదు. తమలపాకుని నవలగానే గోడలు లాగేసుకుని రక్తంలోకి తీసేసుకుంటాయి దాని సారాన్ని. అది సూక్ష్మ క్రిముల్ని సంహారం చేస్తుంది. నోరు ఎప్పుడు సువాసనాభరితంగా ఉండేటట్టుగా చేస్తుంది. అంతేకాదు, నేను ఒక్క మాటే అంటాను, అంతకన్నా ఇంకా దాని గురించి నేను వివరణ చేయని సభలో, తాంబూలం పురుషుణ్ణి వివశుడయ్యేటట్టుగా చేస్తుంది. అంటే చాలా సంతోషం పొంది ప్రీతి పొందేటట్టుగా చేస్తుంది. అందుకే బ్రహ్మచారిగా ఉండగా తాంబూలం వేసుకోకూడదు, తాంబూలం అడగకూడదు. మొట్టమొదటి తాంబూలం పురుషుడి జీవితంలో ఎవరిస్తారు అంటే భార్య ఇస్తుంది. పెళ్ళవగానే మొట్టమొదటి తాంబూలం ఎవరిస్తారు అంటే భార్య. ఆ తర్వాత నుంచి ఇంకా అబ్బో వేళ్ళు చిలకలు తాంబూలాలు అవన్నీ, వాటి గురించి ఇప్పుడు నేను వీటిలో ఉపన్యాసం ఎందుకు. కాబట్టి తాంబూలము పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది అని. అమ్మవారంతటిది తాంబూలం ఎందుకు వేసుకుంటుందో తెలుసా? అది సువాసిని యొక్క ప్రథమ లక్షణం. పురుషుడు పూజ చేసినప్పుడు ఉపచారాల్లో తాంబూల సమర్పణం చేస్తాడు. ఉదయం పూజ చేసాం అనుకోండి, తాంబూలం సమర్పయామి అని అమ్మవారి దగ్గర తాంబూలం పెడతాం. అది ఎవరు వేసుకోవాలి? ఆయనైనా వేసుకోవచ్చు, లేదా సాధారణంగా అది అలాగే ఎందుకు ఉంచుతారంటే మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు నవలాలి తాంబూలాన్ని. అలా తాంబూలం కానీ ఇల్లాలు నవిలితే ఆమె 5వ తనం నిలబడుతుంది అని శాస్త్రంలో ప్రమాణం. అందుకే అమ్మవారు తాంబూల పూరిత ముఖి. రెండోది ఏమిటో తెలుసా? ఆవిడ తాంబూలం వేసుకుంది అంటే ఇంటి ఆయన భోజనం అయిపోయింది అని గుర్తు. ఇంటి ఆయన అమ్మాయిని భోజనం అయిందా అడగకూడదు. ఆవిడ తాంబూలం వేసుకుంటే. ఆవిడ తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? భోజనం చేశాక. ఆవిడ ఎప్పుడు భోజనం చేస్తుంది? ఆయనకి భోజనం పెట్టిన తర్వాత. అంటే ఆవిడ తాంబూలం వేసుకుంటే భోజనం అయిపోయిందా? ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఎందుకని? ఆవిడ ప్రథమ సువాసిని. అది మామూలు పదార్థాలతో వేసుకోదు. ఆవిడ వేసుకునేటటువంటి తాంబూలం నవ్వులుతుంటే వచ్చేటటువంటి సువాసనట దశ దిశలో ఉన్నటువంటి దేవతలు ఆగిపోయి ఇలా నిలబడి అని, అబ్బా అమ్మ తాంబూలం నవ్వులుతోందిరా అంటే అట్ట కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అన్నారు వ్యాసుల వారు. అందుకే శంకరాచార్యులు వారు అంటున్నారు, గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం. అది నవనాగవల్లి. ఫ్రిడ్జ్ లో 5 రోజులు పెట్టారనుకోండి, ఏదో తొడమిలు పక్కవి అన్ని ఇలా వాలిపోయి ఎండిపోయి అయిపోతాయి. అప్పుడే తమలపాకు కోసి తీసుకొచ్చారనుకోండి, ఇలా దాని యొక్క అంచు, దాని యొక్క ముచిక పట్టుకుంటే తమలపాకు నిలబడాలి. అలా ఉంటుంది. చక్క నవనాగవల్లి అంటారు. ఆ నవనాగవల్లి ముచిక తింటే అనారోగ్యం. ముచిక కానీ చివర కానీ తాంబూలంలో తింటే అనారోగ్యం చేస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ముచిక తుంపేస్తారు, చివర తుంపేస్తారు. తుంపేసి తాంబూలాన్ని సిద్ధం చేస్తారు. నవనాగవల్లి అప్పుడే తుంచి తీసుకొచ్చినటువంటి తమలపాకులు ఎంత లావణ్యంతో ఎంత బాగా ఉంటాయి. అటువంటి తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని అమ్మవారు నవిలి కూర్చునుంటే, లేదా నవ్వులుతుంటే, నవిలేసి అని కూర్చోదుగా, నవ్వులుతోంది. నవ్వులుతూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు అమ్మవారి పెదవులు ఎర్రగా కనపడతాయి. అదే 2వ చరణంలోకి ఎడుతోంది. ఆ కవిత్వం చేస్తూ శంకరుడు చేసిన దర్శనం. ఎర్రటి పెదవి, పళ్ళ కింద ఉన్న చిగుర్లు ఎర్రగా, నాలుక ఎర్రగా, దంతముల మీద కొద్దిగా ఎర్రటి చిన్న చిన్న అలా ఆచ్ఛాదన, లోపలి భాగం అంతా ఎర్రగా ఉంది.
దానికి కష్టమా ధ్యానంలో చూడడం? ఎంత తేలిక! అంత ఎరుపు మన మీద ప్రేమకి గుర్తు, ఆమె భర్త మీద ప్రేమకి గుర్తు, నిత్య సువాసినిత్వానికి గుర్తు. అసలు ఆ తాంబూలం వల్ల ఎంత ఫలితం అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ అన్నారు శంకర్లు సౌందర్యలహరిలో. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ లోపల కూర్చుందిట. కూర్చుంటే విశాఖేంద్రోపేంద్రో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైన్యాలకి అధిపతి, అందుకని ప్రోటోకాల్లో ముందు చెప్తారు. సుబ్రహ్మణ్యుడు, ఆ వెనక ఇంద్రుడు, ఆ వెనక ఉపేంద్రుడు, శ్రీ మహావిష్ణువు ఆయనకి తమ్ముడిగా వచ్చాడు వామనమూర్తిగా. ముగ్గురు రాక్షస సంహారం చేసి వచ్చారు. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా పిల్లలేగా, అమ్మవారి దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు అమ్మవారి పిల్లలే కాదా ముగ్గురు. అందుకని వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మా అమ్మా మేము గెలిచామమ్మా అని చెప్పాలి. గెలిచామమ్మా అంటే ఎవరి వల్ల గెలిచారు? అమ్మవారి ఇచ్చిన శక్తి వల్ల. అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఈ మాట. యుద్ధం చేసి వచ్చారంటే ఆకలిస్తోంది, అమ్మ అన్నం పెడుతుంది, అమ్మకి వెళ్ళి చెప్పాలి అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. గబగబా వచ్చేసారు, ఏదో పాదరక్షలు ఇప్పేశారు. ఆ చేతులకి వేసుకున్నటువంటివి ఉడుము తోలుతో వేసుకుంటారు దెబ్బలు తగలకుండా. ఆ ఎన్ని మాటలు టంకారం చేసినా వేలుకు పొర్ర రాకుండా ఉడుము తోలుతో చేసినటువంటివి వేళ్లకి తొడుక్కుంటారు. అవన్నీ ఇలా తీసి అవతల పారేశారు. ఒక్క వేసుకున్న కవచాలు తీయలేదు, ఎందుకని కవచం లోహంతో చేస్తారు. చేసేది పిట్లిపోకుండా ఉండడానికి ఆ కన్నంలోకి ఇనప గుండి పెట్టి దాన్ని ఇలా అడ్డంగా పెట్టేస్తారు. అది ఒక్కొక్కటి తిప్పి కన్నంలోంచి తీసి లోహంతో ఉన్నది విప్పి జాగ్రత్తగా వెనక నుంచి ఒకటి విప్పితే పక్కన పెట్టాలి. అమ్మని చూడాలని తొందర, అందుని కవచాలు విప్పలేదు. విప్పకుండా పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. వెడుతుంటే తాంబూలం వేసుకుందంటే వాళ్ళ ఆయన భోజనం చేసేసాడని గుర్తు కదా. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై, ఓ పెద్ద పీట, దానికి బంగారం పువ్వులు, అక్కడ పెట్టిన కంచంలో కొంత భోజనం చేసేసి మిగిలింది చేయకుండా మిగిలిపోయింది. ఓ నాన్నగారు భోజనం చేసేసారనమాట. చూశారు, కానీ ఆకలేస్తోంది. ఇలా చూసేటప్పటికి నాన్నగారు కొన్ని తిన్నారు, ఇంకా కొన్ని విడిచిపెట్టారు. నాన్నగారు తినదేగా మనం తిందాం అనిపిస్తుంది, ఎందుకని ఇలా తల తిప్పేశారట. ఎందుకని? నాన్నగారు వరం ఇచ్చారు, చండుడు తినాలి, అవి చండీశ్వరుడు తినాలి. అందుకని అమ్మో నాన్నగారు వరం ఇచ్చారు, మనం తినేయకూడదు గబుక్కుని. మనం వాసన చూసి ఆకలితో దాన్ని తినాలని చూసినా మనం దోషం చేసినట్టు అవుతుందని ఇలా తిప్పేసుకున్నారు. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. అమ్మ పని అంతా అయిపోయింది, ఆయన ఏదో చిన్న కురుకు తీయడానికి వెళ్ళాడు భోజనం చేసి. ఈవిడే పిల్లలు రావాలి, పిల్లలకు అన్నం పెట్టాలి కదా మరి. అందుకని ఆవిడ తాంబూలం వేసుకుని తాంబూలం నవ్వులతో ఓ పెద్ద కుర్చీ ఎక్కి కూర్చుని చక్కగానే కాలు మీద కాలేసి కూర్చుని అమ్మవారేదో అలా చూస్తారు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు లోపలికి. వచ్చి చిన్నపిల్ల బ్రహ్మచారులు కదా మరి ముగ్గురును. అందుకని వచ్చి అమ్మకి ఇటొకడు కూర్చున్నారు కాళ్ళ దగ్గర. కూర్చుని వీటి మీద చేతులేసి ఈ కుర్చీకున్న దండిల మీద అమ్మ వంక ఇలా చూస్తున్నారు. ఎందుకని? శశి విశిద కర్పూర శకలై, అమ్మవారు వేసుకున్న తాంబూలంలో కర్పూరపు పలుకులు చంద్రబింబపు ముక్కల్లా ఉన్నాయి. ఎర్రటి తాంబూలం, ఆ తెల్లటి కర్పూర కలికలు, సువాసన. వాళ్ళు బ్రహ్మచారులు కదా మరి, తాంబూలం తినలేదు వాళ్ళు. అందుకని ఏంటిది అమ్మా ఎర్రగా ఉంది నోరు, ఏం తింటున్నావమ్మా అని ఇలా చూస్తున్నారట. అమ్మ గెలిచి వచ్చామమ్మా అని చెప్పడం మర్చిపోయారు ఆవిడ నోరు చూసి. అప్పుడు అమ్మ ఏం చేసి ఉండాలి? అమ్మ ఒక్కతే ఒక పని చేస్తుంది, మనం అందరం అది పొందిన వాళ్ళమే. అది జీవితంలో ఒక అద్భుతమైన కానుక. అమ్మ తాంబూలపు పిడచ పెడుతుంది, అది దానికి బ్రహ్మచర్యానికి అడ్డే ఉండదు. బాగా పసితనంలో అమ్మ ఎక్కడికైనా విందు భోజనానికి వెళ్ళిందని కూడా వెళ్ళిపోతాం, అమ్మని తీసుకెళ్ళిపోతుంది అమ్మ. భోజనం అయిపోయిన తర్వాత అమ్మ తాంబూలం తింటుంటే వెళ్ళి దగ్గరికి పోతే అమ్మ ఏంటది నేను తిన్నా అంటాడు. తాంబూలం నువ్వు వేసుకోకూడదు. అమ్మ నాకు పెట్టవా అంటాడు. అంటే అమ్మ ఎలా పెడుతుంది? ఇలా చేత్తో ఎంగిలి ముద్ద తీసి నోట్లో పెట్టదు. మనందరం అనుభవించిన వాళ్ళమే. అది అమ్మ మాత్రమే పెట్టేటటువంటి అపురూపమైన కానుక. మళ్ళీ అలాంటి కానుక అందుకోవాలి అంటే ఇంకో జన్మెత్తి పసిపిల్లాడైన తర్వాతే. అది అమ్మ పిల్లాన్ని ఇలా ఎదురుగుండా కూర్చోపెట్టుకుని ఇలా వెనక్కి చేతులేసి తలని దగ్గరికి తీసుకుని తన నవ్వులుతున్న తాంబూలంలో చిన్న పిడచ నాలుకతోటి ఇలా పట్టుకుని నోరు తెరవమని నాలుకతో వాడి నోట్లో పెడుతుంది. వాడు ఆ తాంబూలపు పిడచలో అమ్మ యొక్క లాలాజనం కలిసి ఉంది.
చీ ఎంగిలి అండం. ఎంత మురిసిపోతాడో. ఆ తాంబూలం తిని అమ్మా ఎంత బాగుందో అని నా నోరు కూడా ఎర్రగా అయిందంటే అద్దం దగ్గర చూసుకో అంటే చూసుకుని మురిసిపోతాడు వాడు. వాడిని చూసుకుని అమ్మ మురిసిపోతాడు. అది చెప్పాలా ఆ ముగ్గురు పిల్లలకే అమ్మ పెట్టిందని? అందుకే వాళ్ళు నిత్య బ్రహ్మచారులయ్యారు. సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు ఎప్పటికీ నిత్య బ్రహ్మచారులు, కాలమునకు వశపడరు, రాక్షసుల మీద గెలుస్తూ ఉంటారు. అంతంత శక్తి సంపన్నులయ్యారు. ఎందువలన ఇంకా నేను చెప్పక్కర్లేదు, అవన్నీ అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నారు. కాబట్టి ఇంకా దాని శక్తి ఎంత అంటే నేనేం చెప్పనని శంకరాచార్యుల వారు వదిలేశారు శ్లోకం. బహుశः శంకర భగవత్పాదులు దాని శక్తి చెప్పలేనని విడిచిపెట్టిన ఏకైక శ్లోకం అమ్మవారి యొక్క తాంబూల చర్వణమే. నేను ఇప్పుడు అవన్నీ చెప్పడం సాధ్యం కాదు, కానీ అమ్మవారు ఈ లోకంలో అద్భుతాలు సృష్టించింది తన తాంబూలపు పిడచ పెట్టి. ఇప్పటికీ అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే తన తాంబూలం ఇస్తారు. కాంచీపురం వెళ్ళినప్పుడు అమ్మవారి ఏకాంత సేవలో రాత్రి తాంబూలాలు పెడతారు. అమ్మవారు అయ్యవారు వేసుకుంటారు. అమ్మవారి సుప్రభాతానికి అమ్మవారి మందిరం ముందు నించోబెట్టారు. అమ్మవారు బయటికి వస్తారు, నించోండి. బయటికి వస్తారని నించోబెట్టి అకస్మాత్తుగా అక్కడ ఉన్న 2 తాంబూలాలు బహుమానం చేశారు, తినండి అని. కాబట్టి అమ్మవారు అనుగ్రహించిందా? ఆ తల్లి తాంబూలాన్ని మించిన ప్రసాదం ఈ లోకంలో ఉంది అని చెప్పడానికి ఇంకొక పదార్థం ఉన్నది అనడము సాధ్యము కాదు. అందుకే అది దర్శనం చెయ్యి, చాలా తేలిక. ఆ వాసన, తల్లి, ఆ తాంబూల చర్మణం, ఆకుపచ్చ తునకలు, కర్పూరపు శకలాలు, ఎర్రటి నోరు, ఎర్రటి పెదివి, కొద్దిగా ఎర్రటి ఆచ్ఛాదనతో ఉన్న ఆ పళ్ళు, ఆ నోరు ఒక్కసారి చూడు అని గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం. ఎక్కడ పడ్డాయో ఆ ఎరుపు శంకర భగవత్పాదులు మొదటి పాదంలో చెప్పారు కదా, ఆయన మనసునే పట్టేసింది ఆ ఎరుపు. పట్టేసి ఆ ఎరుపు వదలక ఒక మాట అంటున్నారు మళ్ళీ వెంటనే కింద, సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం. సాంధ్యరాగ అంటే సంధ్యాకాలంలో ఉండేటటువంటి ఆకాశం. సంధ్యాకాలము ఎంత ఎర్రగా ఉంటుందో, అసలు సంధ్యాకాలం యొక్క ఎరుపు చూడాలి అంటే ఆకాశంలో చూడడం కాదా ఎరుపు. సంధ్యాకాలం ఎంత ఎర్రగా ఉంటుందో చూడాలి అంటే మీరు సముద్రపు ఒడ్డున కూర్చోవాలి. ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్ళి, అది కూడా శరత్కాలంలో కూర్చోవచ్చు. కానీ సమస్య ఏంటంటే మంచు ఉంటే కనపడదు. సముద్రం దగ్గర నీటి తుంపర్లు, మంచు కొంచెం ఎక్కువ ఉంటాయి, కష్టం. గ్రీష్మ ఋతువులో కానీ చూస్తే ఏమీ అడ్డుండదు. చీకటిగా ఉండగా మీరు ఏ తెల్లవారుజామున 4:30కో వెళ్ళిపోయి ఏమీ చెయ్యక్కర్లేదు, సముద్రపు ఒడ్డున కూర్చుంటే చాలు. ఎట్నుంచి వస్తాడు సూర్యుడు ఏమీ తెలియదు, కటిక చీకటి, ఎదురుగుండా సముద్రం, హోరు, కెరటాలుంటాయి అంతే. మీరు చేయవలసిందల్లా ఎవరో చుట్టం వస్తాడన్నట్టు కూర్చుంటే చాలు. అకస్మాత్తుగా సముద్రంలోంచి ఒక ఎర్ర కాంతి పైకి కొడుతుంది. ఆ కాంతి కొడుతున్న చోటు నుంచి అకస్మాత్తుగా ఎర్రటి గీత ఒకటి పైకి వస్తుంది. మీరు ఆ ఎరుపు కాంతి కనపడినప్పటి నుంచి ఎర్రటి బింబం పైకి రావడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం తెరవడానికి ఖచ్చితంగా అంత సమయమే పడుతుంది. అలా రచించారు వాల్మీకి. ఎర్రటి బింబం వస్తుంది. అప్పుడు మీరు ఆ బింబం కొద్ది క్షణాలు ఉంటుంది ఎరుపు రంగులో. ఎర్రటి రంగులో బింబం వచ్చినప్పుడు ఇలా వెనక్కి తిరిగి మీరు చూస్తే ఎంత దూరం పశ్చిమ దిక్కుందో విశాఖపట్నం సముద్రపు ఒడ్డునున్నటువంటి భవనాలన్నీ ఎర్రటి కాంతిలో మునిగిపోతాయి. అదే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు మొట్టమొదట్లో ప్రతిపాదించారు. ఆ తల్లి ఉదయిస్తూ ముజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత, ఉదయిస్తున్నటువంటి 1000 సూర్యుల కాంతి. ఆ ఎర్రటి కాంతి ఏమవుతుందంటే సముద్రం మీద ఎర్రటి జాడ పడుతుంది. ఎర్రగా అకస్మాత్తుగా ఎవరో ఒక తివాచీ పరిస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. అప్పుడు దాని మించో పడవ వెళ్ళింది అనుకోండి, అసలు మీరు చూసి తీరాలా అందం. ఎంత గొప్పగా ఉంటుందో, బాపు గారి బొమ్మలా ఉంటుంది అప్పుడు ఆ పడవ వెడితే దాని మించి. ఈ గీత మళ్ళీ ఆ బింబం పసుపచ్చ నారింజ రంగులోకి మారిపోతుంది. మారిపోగానే ఈ తివాచి అంతా పోతుంది.
కెరటాలన్నీ కనపడి వెలుతురు వచ్చేస్తుంది. అది అసలు ఆ సాంధ్యరాగ ఆ ఎర్ర కాంతి చూసి తీరాలి. ఆ ఎరుపు కాంతి అమ్మవారి అనుగ్రహం. సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరా నన్న శుచి స్మితాం. అధరము అంటే కింది పెరివి, తాంబూల పూరిత ముఖి కదూ, ఎర్రటి పెదివి, అందులో తాంబూలం వేసుకుంది. ఇప్పుడు ఆ పెదవికి ఆభరణం ఏమిటంటేట ఆవిడ చిరునవ్వి. శుచిస్మితాం అన్నారు. అది మామూలు నవ్వు కాదు. అది ఏదో మనం చూసి ఎంత బాగా నవ్వుతోందో అనడానికి కాదు. అలా అనవలసిన వాడెవరంటే ఆయన ఒక్క పరమశివుడే. ఎంత అందంగా నవ్వుతోందో అనేది ఆయన. మనకి శుచిస్మితాం, అమ్మ చూడు నా వంక చూసి ఎలా నవ్వుతోందో అనాలి. అందుకే అక్కడ కొడుకు అనవలసిన మాట వేశారు. శుచిస్మితాం, శుద్ధమైన నవ్వు. ఆ నవ్వు నిన్ను ఉద్ధరించే తల్లి నవ్వు తప్ప ఆ నవ్వు నీకు ఇంకా ఏ భావన కల్పించే నవ్వు కాదు. ఇంకింతకన్నా నీ వ్యాఖ్యానం చేయక్కర్లేదు. అది ఇంకొక రకం నవ్వుగా నీకు అన్య స్త్రీ నవ్వైతే ఏమో నీ మనసు భావన ఎలా మారుతుందో. కానీ ఆవిడ తల్లి. ఆ తల్లి యొక్క నవ్వు నీకు ఎప్పుడూ కూడా ఉద్ధరణ హేతువే. అసలు ఇంకా నేను స్పష్టంగా మాట్లాడాలంటే లోకంలో ఏ స్త్రీ నీ ముందు నిలబడి నవ్వినా ఆ నవ్వు అమ్మవారి నవ్వులాగే నీకు ఉండాలి. ఇంకొకలా ఎందుకు కనపడాలి అసలు? అది అమ్మ నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఎవరి నవ్వైనా అంత స్వచ్ఛంగానే ఉంటుంది. ఇంకొకలా ఉంటుందని అసలు నేను అన్నాం నా నోటితో. కాబట్టి సుందర నన్న శుచి స్మితాం. శుచి అంటే శుద్ధమైన నవ్వు. ఎందుకు ఆ నవ్వు అంటే పిల్లలు కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. అమ్మ కూర్చుని ఏదో బట్ట కుట్టుకుంటూ ఉంటుంది. కొత్త బట్ట దసరా వచ్చేస్తోంది కదా, వీడు కొత్త బట్ట తీసుకొచ్చారు. తీరా వేసేటప్పటికి ఆ పిల్లకి వేసినటువంటి జాకెట్ కొద్దిగా ఇలా జారింది. అమ్మ కదూ, అలా కూడా ఉండకూడదు, బుట్ట బొమ్మలా ఉండాలి. నా కూతురు అనేది ఏదో దగ్గర చేసి ఇలా కుట్టుకుంటుంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అలా. అప్పుడు చూడాలి మీరు, ఆ పిల్లల్ని చూసుకుని ఓ చిన్న నవ్వు నవ్వుకుంటుంటుంది. ఎంత సంతోషం. శుచి స్మితాం. బిడ్డల్ని చూసుకుని అమ్మ నవ్వినంత నవ్వు ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత శుద్ధంగా ఉంటుందో. అమ్మ నీ నవ్వు అంత శుద్ధంగా ఉంది అంటే అలా ఆ తల్లి ముఖాన్ని ఆ నవ్వుని చూసిన వాడెవరో వాడు బిడ్డడిగా ఒక్కసారి ఆ తల్లి వంక అలా చూసి ఆ ఆనందాన్ని పొందితే ఇక వాడు ఉద్ధరింపబడతాడని 10 మాటలు నేను నోటితో అనాలా? అందుకే అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా ఆవిడ చిరునవ్వుని ఇదే ఉపమానంతో చెప్తారు. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. సీతమ్మ నవ్వితే శుచిస్మిత, శుద్ధమైన నవ్వు నవ్వింది. ఎదురుగుగా ఉన్న రావణాసురుల్లో దిక్కుమాలిన భావాలున్నాయేమో, ఆవిడలో మాత్రం శుచిస్మిత. కొడుకు వంక చూసి మంచి మాటలు చెప్పేటప్పుడు ఎలా నవ్విందో అలాగే నవ్వింది ఆవిడ. అమ్మవారి నవ్వు కూడా అంత శుద్ధంగా అంత తెల్లగా ఉంటుంది. అందుకే మిగిలినవి ఏవైనా ఎరుపుతో పోలుస్తారు, అమ్మవారి నవ్వు మాత్రం తెలుపుతో పోలుస్తారు. ఎందుకో తెలుసా? శుచి అన్న మాటలో ఆవిడ నవ్వు అంత తెల్లగా అంత స్వచ్ఛంగా ఉద్ధరణ హేతువై ఉంటుంది. విచిత్రం చెప్పనా? పరమశివుడి విషయంలో కూడా మూకశంకరులు అమ్మవారి నవ్వు తెలుపనే చెప్పారు. బిడ్డలకి శివుడికి కూడా తెలిపేయింది మూకశంకరుల చేతిలో. శుచిస్మితాం, అందులో ఇంక ఏ భావన కాదు. నా పిల్లలు అంత శుద్ధమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది. అందుకే మూకశంకరులు అసలు ఆ నవ్వు గొప్పతనం చెప్తూ ఒకసారి ఓ మాట అన్నారు. అమ్మా నీ నవ్వు గొప్పతనం ఏంటంటే హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకోరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ శ్రీకామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే అన్నారు. అమ్మవారుట ఇలా చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. ఇలా చిరునవ్వు నవ్వితే పెదవుల లోపల ఉన్న పళ్ళు బాగా పూర్తిగా కనపడవు. రదనచ్చద దోమతెర పట్టినట్టు ఈ కొద్దిగా సగం పళ్ళు మాత్రమే కనపడతాయి. అంతే చిరునవ్వు అంటారు. అంతేగాని ఓ పిచ్చ నవ్వులు నవ్వకూడదు అస్తమానం.
అందుకని సగం పళ్ళు మాత్రమే కనపడేటట్టుగా నవ్వే లక్షణం ఉన్నది కాబట్టి చిరునవ్వు నవ్వుతుండదు. మందస్మితం అంటారు. శుచిస్మిత. అందులో ఎన్ని భావాలు ఉంటాయంటేట, హేరంబేచ గుహేచ హర్షభరితం. ఆవిడ అలా చిన్న నవ్వు ఎందుకు నవ్వుతుందంటేట, పెద్దవాడు ఉన్నాడు కొడుకు, హేరంబేచ మహానుభావుడు, విఘ్నములకు అధిపతి. నా భర్త అంటే మహాప్రీతి పెద్ద కొడుక్కి, మంచి కొడుకు, సంతోషం కనపడుతుంట నవ్వులో. గుహేచ రెండోవాడు మహాజ్ఞాని, నా కొడుకు అంత జ్ఞాని, తృప్తి కనపడుతుంది. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్మరద్రోహిణి పూరుషై సహభువం ప్రేమాంకురం ఎంజయన్. పరమశివుడి గుర్తొస్తుంటే ఆవిడికి ఎప్పుడు ఆయన గుర్తొస్తుంటే పరమ సహజమైనటువంటి ప్రేమ అభివ్యక్తమవుతూ ఉంటుంది ఆ నవ్వులో. ఇక ఆవిడ శ్రీకామాక్షి, ఆ కామాక్షి పరదేవత చిన్న నవ్వు ఎందుకంటేట, నా పిల్లలకి ఏమైనా చేద్దాం ఆదిశక్తిని అంటే నేనేం చెయ్యాలి, వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు ప్రయోజకులు. మా ఆయనకి ఏమైనా చేద్దాం అంటే నేనేం చెయ్యాలి, ఆయన మహానుభావుడు, చేయడానికి ఏమీ లేదు, పాపం బాధల్లో ఉన్న వాళ్ళు అని ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ. ఎంతో దయతో నాన్న ఇంత దూరం వచ్చి నా దగ్గర వంగి నమస్కారం చేశావా అన్న కారుణ్యం అభివ్యక్తం అవుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.